నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హస్తినలో అబద్ధాల ప్రస్థానం ముగిసింది. అమిత్ షా. కేసీఆర్ దిగితే రేవంత్ తట్టుకోలేడు. హరీష్ రావు హెచ్చరిక. తెలంగాణలోనూ బీజేపీదే అధికారం. డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి. కిషన్ రెడ్డి. అకౌంట్లోకి 15,000 రూపాయలు. మరో 6 రోజులే గడువు. ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన. హస్తినలో అబద్ధాల ప్రస్థానం ముగిసిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఢిల్లీలో బీజేపీ గెలుపుతో ప్రజలు నవశకానికి నాంది పలికారని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఢిల్లీని ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధానిగా మార్చాలని బీజేపీ కృత నిశ్చయంతో ఉందని చెప్పుకొచ్చారు. అవినీతి వంచనకు పాల్పడిన ఆప్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, అబద్ధాలు ప్రజలు నమ్మరని చెప్పడానికి ఆప్ ఓటమి ఓ ఉదాహరణ అని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగితే సీఎం రేవంత్ తట్టుకోలేరని మాజీ మంత్రి హరీష్ రావు ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఈ నెలాఖరులో పబ్లిక్ మీటింగ్ ప్లాన్ చేశాం. ఆయన ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వస్తారు. రేవంత్ రెడ్డి మమ్మల్నే తట్టుకోలేకపోతున్నాడు. కేసీఆర్ వస్తే ఇంకేం తట్టుకుంటాడు? మేమంతా కేసీఆర్ మార్గదర్శకత్వంలోనే ముందుకెళ్తున్నాం అని స్పష్టం చేశారు. ఢిల్లీ మాదిరిగా తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఢిల్లీ ఎన్నికలు విజయోత్సవంలో పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యం. అభివృద్ధి అంటే ఏంటో ఢిల్లీలో చేసి చూపిస్తాం. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ విజయం సాధిస్తామని చెప్పారు. అటు రేవంత్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు విరక్తి చెందారని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల తర్వాత ఈరోజు మరి మరొకసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి రాబోతా ఉన్నారు. ఢిల్లీ ప్రజలు భారీ మెజార్టీతో మరి భారతీయ జనతా పార్టీని గెలిపించడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా నీతివంతమైనటువంటి పాలన, సమర్థవంతమైనటువంటి పాలన కారణంగా ఢిల్లీలో ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, బీహార్ తీసుకున్నా, ఎక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా ఢిల్లీ మరింతగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తాము. అదేవిధంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సి ఉంది. దానికోసం కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దిశలో ముందుకెళ్తా ఉందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి కేంద్ర ప్రభుత్వం ఈఎల్ఐ అమలు చేస్తోంది. దీని కింద 1 నెల జీతం 3 వాయిదాల్లో అందిస్తోంది. ఇది ఉద్యోగి ఖాతాలో జమ అవుతుంది. అయితే యూఏఎన్ యాక్టివేషన్, ఆధార్ సీడింగ్ పై ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈఎల్ఐకి అర్హత సాధించిన వారు ఈ నెల 15లోగా యూఏఎన్ యాక్టివేషన్, బ్యాంక్ ఖాతాను ఆధార్తో సీడింగ్ పూర్తి చేయాలని ఈపీఎఫ్ఓ తెలిపింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకొస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.